హలో ఫ్రెండ్స్, నేను మీ సతీష్. కాళ్ళపారాని ఆడకముందే తన భర్త రాజా రఘువంశీని అత్యంత కిరాతకంగా హనీమూన్ పేరుతో తీసుకెళ్లి తన లవర్ అలాగే కిరాయి హంతకులతో కలిసి చంపేసిన సోనం రఘువంశీపై ఇప్పుడు ఓ పెద్ద వివాదం నడుస్తోంది. ఆమె మన దేశాన్ని విడిచి నేపాల్కు పారిపోతుందంటూ ఇగో ఈ వీడియోలో చూపించినట్టుగా ఇంత రిలాక్స్డ్గా నవ్వుతూ తన లాయర్లతో వెళ్తోంది. ఇందుకోసమే నేడే రేపు మన దేశాన్ని విడిచిపెట్టి పారిపోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. 2025 మే నెలలో మేఘాలయలోని షిల్లాంగ్లో భర్త రాజా రఘువంశీని హనీమూన్ కోసం తీసుకెళ్లి అక్కడ తన ప్రియుడు మరో ఇద్దరు కిరాయి హంతకులతో కలిసి నరికి చంపేసింది. పాపం శవం కూడా దొరకకూడదని పక్కనే ఉన్న నదీకం లోయలోనికి విసిరేసి వెళ్ళిపోయి తర్వాత డ్రామా పండించి ఎక్కడెక్కడో తిరిగి 2025 జూన్లో ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ వద్ద పోలీసులకైతే లొంగిపోయిన సోనంను ఉరి తీయాలంటూ కఠిన కారాగార శిక్ష కాదు మరణశిక్ష సరైనది అంటూ అప్పట్లో దేశమంతా గగ్గోలు పెట్టింది. చివరికి ఆమె అన్న తల్లిదండ్రులు కూడా సోనమును వదిలిపెట్టద్దు అని అయితే చెప్పుకొచ్చారు. బట్ సీన్ కట్ చేస్తే సరిగ్గా 11 నెలల్లో బెయిల్పై ఆమె తండ్రి స్వయంగా సోనం కోసం ఒక నేపాలీ లాయర్ను పెట్టి మరీ బయటికైతే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆమె చాలా కులాసాగా రిలాక్స్డ్గా భర్తను చంపిన మేఘాలయలోనే షిల్లాంగ్లోనే ఉంటుంది. అయితే ఆమెపై వస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటి, ఇప్పుడు నడుస్తున్న వివాదం ఏంటంటే రఘువంశీని చంపేసిన కేసులో ఎలాగూ సోనంకు శిక్ష ఖరారు కాబోతుంది. దీంతో ఆమె షిల్లాంగ్ను వదిలిపెట్టేసి నేపాల్కు పారిపోవడానికి ప్రయత్నం చేస్తుందంటూ విస్తృత ప్రచారం అయితే జరుగుతుంది. అందుకే ఆమె బెయిల్ను వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్స్ అయితే పెరిగాయి. చనిపోయిన రాజా రఘువంశీ అన్నయ్య ఇప్పుడు ఈ వివాదంపై సంచలన ఆరోపణలు చేశారు. సోనంకు బెయిల్ ఇప్పించేందుకు ఆమె కేసును వాదించేందుకు షిల్లాంగ్లోని లాయర్లు బార్ కౌన్సిల్ ఎవ్వరూ ముందుకు రాకపోవడం వల్ల ఈ సోనం తరఫున వాదించకూడదు అని వాళ్ళంతా తీర్మానం చేయడంతో పక్కనే ఉన్న నేపాల్ హారిజన్ అయిన ఒక లాయర్ని అయితే వీళ్ళు ఇప్పుడు పెట్టుకున్నారు. సో ఆ నేపాల్ లాయర్ సహకారంతో సోనమును దేశం దాటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బెయిల్ను రద్దు చేయాలని తాను సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానంటూ రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రఘువంశీ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సోనమును బార్డర్ దాటించి నేపాల్కు తీసుకువెళ్లేందుకు స్కెచ్ రెడీ చేశారంటూ గట్టిగానే ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా సోనంకు 2026 జూన్లో బెయిల్ను షిల్లాంగ్లోని కోర్టు మంజూరు చేయగా ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. బట్ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా బెయిల్ సబబేనంటూ తీర్పు ఇచ్చాయి. బెయిల్ రద్దు చేస్తూ స్టే ఇవ్వలేమంటూ తేల్చి చెప్పాయి. దీంతో సోనం దర్జాగా జైలు నుంచి బయటపడిపోయి ఇప్పుడు ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలా అని తన లాయర్లతో సంప్రదింపులు జరుపుతూ తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మేఘాలయలోని తూర్పు కాశీ హిల్స్ జిల్లా పరిధిలోని షిల్లాంగ్ జైలులో 11 నెలల రిమాండ్ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాక సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆమె షిల్లాంగ్లో ఎక్కడ ఉంది అనే సమాచారం బయటకు రాకుండా చాలా గోప్యంగా రహస్య ప్రదేశంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె దేశం విడిచిపెట్టి పారిపోయే ప్రమాదం ఉంది అంటూ తాము సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు విపిన్ రఘువంశీ సిద్ధమవుతున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. సోనం లాంటి దారుణమైన దేశాన్నే కదిలించినంత తీవ్ర స్థాయి నేరాలకు పాల్పడిన వాళ్లకు బెయిల్ అంత తేలిగ్గా మంజూరు కాదు. బట్ ఇక్కడ కేసును విచారించిన షిల్లాంగ్ పోలీసులు చేసిన పొరపాటును సోనం తరఫు లాయర్ క్యాచ్ చేసి దానిని ఒక ఆయుధంగా కోర్టులో ప్రయోగించడంతో బెయిల్ అయితే వచ్చేసింది. పోలీసులు చేసిన ఒక సాంకేతిక లిఖితపూర్వక పొరపాటు అంటే క్లెరికల్ ఎర్రర్ అనేది ఈ సోనం రఘువంశీకి వరంగా మారిపోయింది. సోనంను తన భర్త రాజా రఘువంశీ హత్య కేసులో బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద అరెస్ట్ చేసినప్పటికీ అరెస్ట్ మేమో కేసు డైరీ లాంటి అధికారిక పత్రాల్లో పొరపాటున సెక్షన్ 403 అని రాశారు. దీన్నే సోనం లాయర్ పట్టుకుని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి బెయిల్ వచ్చేలాగా కృషి అయితే చేశాడు ఆయన. అందువల్ల అయితే బెయిల్ రప్పించుకోగలిగాడు. ఎందుకంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేసేటప్పుడు నిందితులకు సరైన కారణాలు సెక్షన్లు వివరించాలి అనేది ప్రాథమిక హక్కు. ఈ హక్కే సోనం విషయంలో ఉల్లంఘనకు గురయ్యింది. ఒక సెక్షన్ చెప్పి మరో సెక్షన్ పెట్టారనే కారణంతో కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు చేసిన అతి పెద్ద పొరపాటుకు మేఘాలయ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు ప్రజలు దుమ్మెత్తిపోశారు.
ఆ తర్వాత మేఘాలయ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బెయిల్ను రద్దు చేయాలంటూ జూన్ 2026లో హైకోర్టును ఆశ్రయించింది. ఒక చిన్న టైపింగ్ పొరపాటు వల్ల బెయిల్ ఇవ్వడం సరికాదంటూ ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించారు. బట్ నో యూస్. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. కోర్టు ఒకే ఒక కారణం చెప్పింది. అరెస్ట్ చేసే సమయంలో సరైన కారణాలు చెప్పకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారం నిందితుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని, బెయిల్ను రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఆ తర్వాత మేఘాలయ ప్రభుత్వం ఈ బెయిల్ను రద్దు చేయమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మేఘాలయ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దారుణమైన హత్య అని, అందుకే బెయిల్కు ఆస్కారమే లేదని, బెయిల్పై స్టే ఇవ్వాలని కోరారు. బట్ సుప్రీంకోర్టులోనూ జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం బెయిల్ వచ్చిన కారణం, అసలు విషయాన్ని అర్థం చేసుకున్నప్పటికీ సోనంపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవే అయినప్పటికీ ఆమె అప్పటికే బెయిల్పై జైలు నుంచి విడుదలైపోయింది కాబట్టి వెంటనే బెయిల్ను రద్దు చేస్తూ స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పారు. సో అలా మొత్తానికి బెయిల్ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాల మెట్లెక్కినప్పటికీ పోలీసులు చేసిన అతిపెద్ద పొరపాటు వల్ల సోనం రఘువంశీకి బెయిల్ వచ్చేసి హాయిగా బయట తిరుగుతూ ఇలా రిలాక్స్డ్గా నవ్వులు చిందిస్తూ ఉంది. షిల్లాంగ్ పోలీసులు ఎంత దారుణమైన మిస్టేక్ చేశారంటే, సోనంపై హత్యకు సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 103కి బదులుగా అసలు భారతీయ న్యాయ సంహితలోనే లేనటువంటి ఒక సెక్షన్ 403(1) అనేది నమోదు చేశారు. ఇది అసలు ఉనికిలోనే లేదు. దీనిని పోలీసులు టైపింగ్ మిస్టేక్ అని వాదించిన కోర్టు దీనిని పూర్తిగా తిరస్కరించింది. పోలీసుల ఈ నిర్లక్ష్యాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చేసిన మంచి పని ఏంటంటే, ఈ మొత్తం విషయంపై తన వివరణను ఇవ్వాలంటూ సోనం రఘువంశీకి నోటీసులు అయితే జారీ చేస్తూ ఆ తర్వాత తదుపరి విచారణ జూలై 9కి వాయిదా వేసింది. అంటే మరో 5 రోజుల్లో ఈమె బెయిల్పై సుప్రీంకోర్టులో విచారణ మళ్ళీ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె నేపాల్కు ఎస్కేప్ అయ్యేందుకు స్కెచ్ వేస్తుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ సోనంకు బెయిల్ను షిల్లాంగ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కోర్టు మంజూరు చేసింది. అయితే ఈ కేసు తీవ్రత దృష్ట్యా న్యాయమూర్తి కొన్ని కఠిన నిబంధనలు అంటే బెయిల్ కండిషన్లు పెట్టారు. వాటిని ఎప్పుడు మీరినా, ఆ బెయిల్ కండిషన్స్ ఎప్పుడైనా క్రాస్ చేసినా మళ్ళీ జైల్లో వేస్తారు. అయితే ఒక వ్యక్తిగత బాండ్ను అట్లాగే 50,000తో సబ్మిట్ చేయడంతో పాటు కీలకమైన నిబంధన ఏంటంటే, ఆమె ఖచ్చితంగా షిల్లాంగ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ జ్యుడిషియల్ కోర్టు పరిధి విస్తరించి ఉన్న ప్రాంతాన్ని దాటి బయట ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఒకవేళ అత్యవసరమే వెళ్లాల్సి వస్తే కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకుని వెళ్ళాలి. పైగా ఈ కేసు విచారణ జరిగే తేదీన ప్రతి వాయిదాకు తప్పనిసరిగా సోనం హాజరు కావాల్సిందే. ఇంకో ముఖ్యమైన నిబంధన ఏంటంటే, కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ప్రభావితం చేయడానికి లేదా ఆధారాలను తారుమారు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నాలు అయితే చేయకూడదు. అందుకే ఇప్పుడు సోనం కదలికలపై పోలీస్ నిఘాతో పాటు ఆమె పెట్టుకున్న లాయర్ నేపాలీ హారిజన్ కావడంతో అతనిపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సోనం పరారయ్యేందుకు స్కెచ్ వేస్తుందనే దుమారం రేగడంతో ఆమె షిల్లాంగ్లో రహస్యంగా ఉంటున్న ప్రదేశం నుంచి బయటకు రాక తప్పలేదు. బయటకు వచ్చి తొలిసారిగా ఓ మీడియా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడింది. తాను కోర్టు విధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నాను అని, విచారణ ముగిసే వరకు షిల్లాంగ్ను వదిలి ఎక్కడికి పారిపోను అని, ఇక్కడే ఉంటానంటూ సోనం అయితే చెప్పుకొచ్చింది. తాను షిల్లాంగ్ వదిలి పారిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని, అటువంటి పుకార్లను అస్సలు నమ్మవద్దంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఆమెకు కోర్టు కేసు వాదించేందుకు, ఆమె జీవించేందుకు, లాయర్లకు ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు అనే దానికి మాత్రం సోనం చాలా తెలివిగా అవన్నీ నా పర్సనల్ విషయాలు, వాటిని నేను బయటకు చెప్పాలనుకోవట్లేదు అంటూ చెప్పింది. పైగా ఈ కేసులో ఆరంభం నుంచి నీకు వ్యతిరేకంగానే ప్రజలంతా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంటే ఈ కేసు కోర్టులో ఉంది కనుక నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదంటూ చెప్పి తప్పించుకుంది. ఇక ఆమె తరఫున వాదిస్తున్న నేపాలీ హారిజన్ అయిన సుదీప్ రాణా అనే లాయర్ పైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన కూడా స్పందించారు.
కేవలం తాను నేపాలీ మూలాలు కలిగి ఉన్న వ్యక్తినే తప్ప నేపాలీని కాదని, తాను పుట్టింది పెరిగింది చదువుకున్నది అంతా షిల్లాంగ్లోనే, సో నేను ఈ దేశానికి చెందినవాడిని అవుతానంటూ ఆయనైతే స్పష్టం చేశారు. అసలు నేపాల్లో నాకు సంబంధించి ఎవ్వరూ లేరు, నేపాల్కి నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు, నేను అక్కడికి సోనమును పంపుతానంటూ ప్రచారం చేయడం అవాస్తవం అంటూ ఆయనైతే తన వివరణ ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. సో ఈ హత్య కేసు విచారణ ట్రయల్ ఎంతవరకు వచ్చిందనే దానిపైన ఈ సుదీప్ రాణా వివరణ ఇచ్చారు. ప్రెజెంట్ సోనంపై సప్లిమెంటరీ ఛార్జెస్ ఫెయిల్ అయ్యాయని తెలిపాడు. సోనంకి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వాదనలు పూర్తి అయ్యాయని, ఇప్పుడు వాటికి తాము రిప్లై కూడా ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రాసిక్యూటర్ సోమవారం వరకు టైం అడిగారని సందీప్ రాణా వెల్లడించారు. అయితే ఇక్కడ సోనంతో పాటు ఈ హత్యలో పాల్గొన్న ఆమె లవర్ రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు హంతకులు విశాల్ సింగ్ చౌహాన్, ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ సింగ్ కుర్మే, వీళ్ళు ముగ్గురు ప్లస్ అతడు ఆమె లవరు, ఈ నలుగురు కలిపి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. వాళ్ళ బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. సోనముకు మాత్రం పోలీసులు చేసిన ఆ పొరపాటుని, టెక్నికల్ మిస్టేక్నే ఆయుధంగా తీసుకుని ఆమెనైతే బయటికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఆవిడ కులాసాగా తిరుగుతుంది. సోనం ఖచ్చితంగా ఈ కేసులో కఠిన శిక్షకు అర్హురాలు అనడంలో ఎలాంటి డౌటు లేదు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూస్ బాయ్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.